అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. రేపు 25వ తారీఖున సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి కోసం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకంటా ముందు ఏ శుభకార్యాన్ని మనం తలపెట్టినా ముందుగా వినాయకుణ్ణి ఎందుకు తొలిగా పూజిస్తాం? దాని వెనకాతలున్న చిన్న కథను తెలుసుకుని సంకష్టహర చతుర్థి వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. కైలాసంలో గణాధిపత్యాన్ని కుమారస్వామికి ఇవ్వాలా లేదా గణపతికి ఇవ్వాలా అని చర్చ సాగుతుండగా పరమశివుడు కుమారస్వామి గణపతి వారిరువురి మధ్యలో ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించి, పిల్లలారా, మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారు గణాధిపత్యానికి అర్హులు అని చెప్పారు. వెంటనే బయలుదేరండి అని అన్నారన్నమాట శివుడు. అప్పుడు కుమారస్వామి ఆయన వాహనమైన నెమలి మీద కూర్చుని రివ్వుమని ఎగిరిపోయారు. అయితే వినాయకుడు మాత్రం నిరాశ పడకుండా ఆయన వాహనమైన ఎలుక మీద ఆయన వెళ్ళలేరని ఆలోచించి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు: ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో వారు ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కదా, అందుకని నేను మీకు ప్రదక్షిణలు చేస్తానని చెప్పి ప్రదక్షిణలు మొదలు పెట్టారు. అయితే కుమారస్వామి ఏ నదికి స్నానం ఆచరించడానికి వెళ్ళినా అక్కడ గణపతి ముందుగానే స్నానం చేసి బయటకు వస్తున్నట్లుగా ఆయనకి కనిపిస్తారు. ఇలా ఈ పరీక్షలో షణ్ముఖుడు ఓడిపోయి గణపతి గెలుస్తారు. అందుకని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ పరమేశ్వరుడు గణపతికి గణాధిపత్యం ఇచ్చారు. ప్రథమ గణాలకు అధిపతి కాబట్టి గణపతి అని, ఏ శుభకార్యం అయినా విఘ్నాలు లేకుండా జరిపిస్తారు కాబట్టి విఘ్నాధిపతి అని రకరకాల పేర్లతో మనం ఆయన్ని పిలుచుకుంటాం, అలాగే పూజిస్తాం కూడా. మనం ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా లేదా మనం ఏ శుభకార్యం తలపెట్టినా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, ఆ ప్రమద గణాల ఆశీర్వాదం మనకి ఉండాలని మనం ఆ గణాలకు అధిపతి అయిన ఆ గణాధిపతిని పూజిస్తామన్నమాట. అయితే మనం ఏ పని తలపెట్టినా వినాయకుడిని పూజిస్తాం, ఆరాధిస్తాం కదండి. అలాంటి గణపతి ఆరాధనలలో కల్లా అత్యంత మహిమగలది, ప్రత్యేకమైనది, పవిత్రమైనది, విఘ్నాలు ఆటంకాలు తొలగించి జయాన్ని ప్రాప్తింపజేసే, జీవితాన్ని ఆనందంగా ఉంచేదే ఈ గొప్ప సంకష్టహర చతుర్థి వ్రతం అన్నమాట. ఈ వ్రతాన్ని శ్రీ స్కాంద పురాణంలో శ్రావణ మాస మహత్యంలో వ్యాస భగవానుడు చెప్పారు. ఈ వ్రత ఫలితము చాలా విశేషమైనది. సకల సంకట నివారణకు ఇది ఒక మార్గం. సంకటము అనగా మనం ఏ కార్యక్రమమైనా తలపెట్టి ఒకటి జరగబోయి ఇంకొకటి జరిగితే కష్టాల్లో పడతాం. అలాగే ఏ పని చేస్తే ఏమవుతుందో తెలియక ఒక్కొక్కసారి సంకట స్థితిలో ఇరుక్కుపోతాం. దీని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాం. ఇలాంటివన్నీ మన పూర్వీకులు అయిన ఋషులు ముందుగానే ఆలోచించి మనకు ఈ వ్రతాన్ని అందించారు. కుటుంబంలో కలిగే సమస్యలకి, భార్యాభర్తల మధ్యలో ఉండే సమస్యలకి, పుత్రపుత్రికా సమస్యలు, ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, గృహ, వ్యావసాయిక, సంతానరహిత సమస్యలకు, అలాగే రాజకీయ, ప్రభుత్వ, న్యాయస్థాన సమస్యలకు, వివాహం ఆలస్యంగా అవ్వటం, అనారోగ్య సమస్యలు తదితర సమస్యలు ఎలాంటివి అయినా ఈ వ్రతం ఆచరించి ఆ గణపతిని పూజించడం వల్ల తొలగిపోతాయి. ముందు మనం సంకష్టహర వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుంది, వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు, వ్రత కథ, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాం. సంకష్టహర చతుర్థిని సంకట చతుర్థి అని కూడా అంటారు. గణపతికి సంబంధించిన ఈ చవితిని లేదా చతుర్థి నాడు చేసే పూజని కాని వ్రతాన్ని కాని సంకష్టహర చతుర్థి వ్రతం అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటాం. సంకష్టహర చతుర్థి రోజున ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతుర్థిగా మనం తీసుకోవాలి.
2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండుట సాధారణంగా జరగదు. ఒకవేళ అలా వస్తే అప్పుడు మనం రెండవ రోజున సంకష్టహర చతుర్థిని చేసుకోవాలి. సాధారణంగా ఇలాంటి సంకష్టహర చతుర్థి వంటి తారీఖుల్ని తెలుగు క్యాలెండర్లలో కానీ, లేదా పంచాంగాల్లో కానీ ముందుగానే తెలియజేస్తారు. అంతగా కాకపోతే మన ఛానల్ ఉన్నదే అందుకు కదా! మీకు ముందుగానే తెలియజేస్తానన్నమాట. అయితే ఈ నెల జ్యేష్ఠ మాసంలో ఈ సంకష్టహర చతుర్థి 25వ తారీఖున మంగళవారం నాడు పడింది. అంటే రేపే అన్నమాట. ఇలా మంగళవారం నాడు వచ్చే చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. ఈ చతుర్థి తిథి అనేది మంగళవారం రావడం చాలా విశేషం అండి ఈసారి. అయితే ఈ అంగారక చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జాతకంలో కుజదోషాలు ఉన్న వారికి ఇదొక పరిహారం లాంటిది. అలాగే జీవితంలో ఉన్న సంకటాలు పోతాయి. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలేంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల్లో ఆచరించాలి. ఈ వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలన్నమాట. ఈ వ్రతం ఆచరించేందుకు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి గణపతిని పూజించాలి. పూజించిన తర్వాత ఆ గణపతికి ఒక ముడుపు కట్టాలి. దానికి కావాల్సినవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఆ ముడుపు ఎలా కట్టాలో కూడా తెలుసుకుందాం. ఎరుపు లేదా పసుపు రంగు ఉండే కాటన్ క్లాత్ ని తీసుకుని, కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, అలాగే ఒక జాకెట్ పీస్ అయినా పర్వాలేదు. అది ఎరుపు రంగులో కానీ, తెలుపు రంగులో కానీ ఉంటే శ్రేష్టం. ఆ బట్టను మనం పూజించే ఆ మహాగణపతి ముందు ఉంచి, దానికి 4 వైపులా పసుపు పెట్టి, మధ్యలో చిన్న చిటికెడు పసుపు, కుంకుమ 2 వేసి, 3 దోసెళ్లతో కానీ, 3 గుప్పెళ్లతో కానీ బియ్యాన్ని పోసి, అందులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, అలాగే మనకు తోచిన దక్షిణ అందులో పెట్టి 3 తమలపాకులు కూడా పెట్టాలి. మన మనసులో ఉన్న కోరికను ఇంకొకసారి తలుచుకుని, ఆ మహాగణపతికి నమస్కరించుకుని, ఆ ముడుపును కట్టుకోవాలన్నమాట. ఆ కట్టిన ముడుపుని శ్రీ మహాగణపతి పాదాల యందే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఆ ముడుపుకి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. అలాగే ఏదైనా మహాగణపతి ఆలయం కనుక దగ్గరలో ఉంటే ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ 3, 5, 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. గణపతికి ఇష్టమైన గరికతో పూజించాలి ఆయన్ని. మనం ఉదయాన్నే లేచి పూజ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా! ఆ పూజలో మహాగణపతికి ఖచ్చితంగా మనం గరికతో పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయనకి గరిక చాలా ప్రీతి కాబట్టి. సూర్యాస్తమైన తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి మళ్ళీ మహాగణపతికి మనం పూజ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం లఘుగా పూజ చేసుకోవచ్చు గణపతిని. లఘు పూజ అంటే మహాగణపతికి మనం పంచోపచార పూజ చేసుకోవచ్చు. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ 5 ఉపచారాలతో మహాగణపతిని లఘువుగా పూజ చేసుకోవచ్చు సాయంత్రం. ఆ తర్వాత మనం చంద్ర దర్శనం చేసుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీకు చంద్రుడు కనిపించకపోతే మనం చంద్రుడిని చూసామన్న భావనతో చంద్ర దర్శనాన్ని చేసుకుని చంద్రుడికి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి అప్పుడు మనం భోజనం చేయాలి. చంద్ర దర్శనంతో పాటు మనం నక్షత్ర దర్శనం కూడా చేసుకోవాలి ఆ రోజు. అయితే ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారో లేదా చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఉల్లి కానీ, వెల్లుల్లి కానీ, నాన్ వెజ్ కానీ ఈ 3 పదార్థాలతో వండిన ఏ వంటకాన్ని వాళ్ళు ఆ రోజు తినకూడదు. అయితే చతుర్దశి తిథి నాడు మనం స్వామివారిని పూజ చేసి, అలాగే స్వామివారికి నమస్కరించుకుని మనసులో ఒక కోరిక కోరుకుని ముడుపు కడతాం కదా! ఆ ముడుపుని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్దశి మరుసటి రోజున స్వామివారికి మళ్ళీ యథావిధిగా పూజ చేసుకుని, ఆ ముడుపుని స్వామివారికి ఒకసారి నమస్కరించుకుని ముడుపు తీసి స్వామివారి దగ్గర నుంచి ఆ ముడుపుని విప్పి, అందులో ముందుగా మనం 3 దోసెళ్లతో కానీ, 3 గుప్పెళ్లతో కానీ బియ్యాన్ని వేసుకుంటాం కదా! ఆ బియ్యాన్ని తీసి, ఆ బియ్యంతో స్వామివారికి పొంగలి కానీ, పులగం కానీ, పరవాన్నం కానీ ఏదైనా ఒకటి చేసి స్వామివారికి నివేదించాలన్నమాట. నివేదించిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకుని ఆ ప్రసాదం మనము తీసుకోవాలి. అలాగే ఆ ముడుపులో మనం దక్షిణ పెట్టుకున్నాం కదా! ఆ దక్షిణని ఏం చేయాలి అంటే దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి అక్కడ ఆలయంలో సమర్పించేయాలి ఆ దక్షిణ.
ఇలా 3, 5, 11 లేదా 21 వారాలు దీక్షగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మనం సంకల్పించుకుని చేయాలి. అలా కాకుండా సంవత్సరంలో ప్రతి నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు కూడా మనం ముందు చెప్పుకున్న విధంగా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతం చేసి ఏ వరం కోరుకున్నా సిద్ధిస్తుందని ప్రతీతి. అయితే ఇదంతా చేయలేము, పాటించలేము అనుకున్న వాళ్ళు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి గణపతి పూజ చేసుకుని సంకటనాశన గణేశ స్తోత్రాన్ని 3 సార్లు, 5 సార్లు, 11 సార్లు లేదా 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపవాసం కూడా ఉండనవసరం లేదన్నమాట. అసలు సంకష్టహర గణపతి విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గణేష పురాణ ప్రకారం ప్రధానంగా గణపతిని 2 రకాలుగా ఉపాసన చేయొచ్చు. మొదటిది ఏంటంటే వరద గణపతి రూపంలో మనం ఉపాసన చేయొచ్చు. రెండోది సంకష్టహర గణపతి రూపంలో మనం ఉపాసన చేయొచ్చు. అయితే ఈ వరద గణపతి పూజ అందరికీ తెలిసిందే. మనం అందరం ప్రతి సంవత్సరం చేసేదే కూడా. అదేనండి, వినాయక చవితి మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా, దాన్నే వరద వినాయక పూజ అని కూడా అంటాము. దాన్నే వరసిద్ధి వినాయక పూజ అని కూడా మనం పిలుచుకుంటాము. అంటే దీనివల్ల ఈ పూజ చేయడం వల్ల సకల వరాలు మనకు లభిస్తాయన్నమాట. ఆ రోజున మనం పూజ చేసుకుంటే గణపతిని. ఈ సంకష్టహర గణపతి పూజ కూడా చాలా విశేషమైనది. సంకష్టహర గణపతి సకల భయ నివారకుడు, కుజదోష నివారకుడు, యముడు చేత పూజింపబడిన పాపనాశుడిగా గణేశ పురాణ వచనం. వరద గణపతి పూజకి ఎలా అయితే శుక్ల చతుర్థి ప్రధానమైనదో ఈ సంకష్టహర చతుర్థికి కృష్ణ చతుర్థి అలాగే ప్రధానమైనది. అందులోనూ ఇది మంగళవారం నాడు రావడంతో మరింత విశేషం. దీన్నే భౌమ చతుర్దశి అని కూడా అంటారనమాట. ఇదే సంకష్టహర గణపతి వ్రతాన్ని మనం ముడుపు కట్టుకోకుండా కూడా చేసుకోవచ్చండి. ముడుపు కట్టుకోకుండా అంటే ఎవరైతే భక్తులు మామూలుగా మేము గణపతిని ప్రతి నెల సంకష్టహర చతుర్థి రోజు భక్తితో పూజించాలనుకుంటున్నామండి అంటున్నారో వాళ్ళు మాత్రం ముడుపు కట్టుకోకుండానే యథావిధిగా మిగతా వ్రతం అంతా ముందు చెప్పుకున్నట్లుగా ఆచరించవచ్చు. ఎవరైతే ఒక కోరిక కోరుకుని ఇన్ని వారాలని సంకల్పించుకుని పూజ చేయాలనుకుంటున్నారో గణపతికి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముడుపు అయితే కట్టుకోవాలండి. మనం సంకష్టహర గణపతి వ్రతాన్ని చేసే రోజు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలన్నీ మనం పూర్తి చేసుకుని నిత్య పూజ అనేది సూర్యోదయానికి ముందే మనం పూర్తి చేసేసుకోవాలి. ఆ తర్వాత మహాగణపతిని తలుచుకుని ఇలా సంకష్టహర గణపతి వ్రతం ఆచరిస్తున్నాను, ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీదే స్వామి అని చెప్పి మనం ఆ మహాగణపతిని ప్రార్థించాలి. సంకల్పంలో కూడా అదే చెప్పుకోవాలి మనం. పగలంతా ఉపవాసంతో కానీ లేదా అల్పాహారం తీసుకుని కానీ నియమ నిష్టలతో మనం గడపాలి. వీలైనన్ని ఎక్కువ సార్లు గణేశ స్తోత్రాలు, గణేశ నామాలు చదువుకుంటే మనకి ఆ రోజంతా చాలా మంచిదనమాట. వచ్చిన వాళ్ళు లేదా వీలున్న వాళ్ళు అంగన్యాస కరన్యాస పూర్వకంగా 108 సార్లు గణపతి నామాన్ని జపం చేసుకోవాలి. ఆ రోజు జపం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా గురుముఖంగా మూలమంత్ర ఉపదేశం కనుక ఉంటే, మహాగణపతి మూలమంత్ర ఉపదేశన కనుక ఉంటే వాళ్ళు అది జపం చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఏదంటే మామూలుగా మనం ఓం గం గణపతియే నమః అనే నామాన్ని మనం 108 సార్లు జపం చేసుకోవడం వల్ల ఆ రోజు చాలా మంచి జరుగుతుంది మనకి. ఈ రోజు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఖచ్చితంగా స్వామివారికి గరిక చిగుళ్లతో మాత్రం పూజ అనేది చేయాలి. అలాగే సూర్యాస్తమయ సమయం అయ్యాక చంద్రుడికి చతుర్దశి తిథికి ఇద్దరికి నమస్కరించుకుని మనం ఉపవాసాన్ని ముగించాలి. ఉపవాసం ముగించే ముందు మనం ఎవరైనా బ్రాహ్మణులకి భోజనం పెడితే చాలా మంచిది. అలా కుదరని పక్షంలో మనమే ఒకసారి ఆ చంద్రుడికి చతుర్దశి తిథికి స్వామివారికి అందరికి దండం పెట్టుకుని ముక్కోటి దేవతలకి మనం ఉపవాసం ముగించి భోజనం చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ సాయంత్రం గణేశుడు పూజ అనేది చంద్రోదయం అవ్వక ముందే మనం ఈ పూజ అనేది ముగించేయాలి. అంటే లఘు పూజ చేసుకుని ముగించేయచ్చు ముందు చెప్పుకున్నట్టుగా. అలాగే ఆ రోజు రాత్రంతా గణేశ నామస్మరణ చేసుకుంటూ జాగారణ చేయాలి. జాగారణ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా భూశయనం అయితే చేయాలి. ఆ మరుసటి రోజున తెల్లవారుజామునే సూర్యోదయం అవ్వక ముందే లేచి మనం మళ్ళీ స్నానం అది చేసి గణపతికి పూజ అది చేసుకుని
ఆ ముడుపులో ఉన్న బియ్యంతో స్వామివారికి నైవేద్యం వండి నివేదించిన తర్వాత ఆ మహాగణపతికి ఉద్వాసన చెప్పుకోవచ్చు. ఇది మనం ఆ రోజు వ్రతం ఆచరించే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసిన నియమాలన్నమాట. ఇప్పుడు మనం సంకటహర చతుర్థి వ్రత కథను తెలుసుకుందాం. ఒకనాడు ఇంద్రుడు తన వాహనంలో తన భక్తుడైన భృగండి అనే ఋషి దగ్గర నుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. శూర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసే ఒక వ్యక్తి ఇంద్రుడు వెళ్లే వాహనాన్ని చూసేశాడు. అతన్ని దృష్టి సోకగానే వాహనం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. వాహనం వెలుగుకి ఆశ్చర్యపోయిన ఆ దేశపు రాజు సూరసేనుడు వెంటనే బయటకు వచ్చి దాన్ని చూశాడు. ఇంద్రుణ్ణి చూసి సంతోషంగా నమస్కరించి వాహనం ఎందుకు ఆగిందో కారణం కనుక్కున్నాడు. ఈ రాజ్యంలో పాపాలు చేసే వ్యక్తి ఎవరో దృష్టి సోకడంతో వాహనం మార్గమధ్యంలోనే ఆగిపోయిందని ఇంద్రుడు చెప్పాడు. ఈ వాహనం మళ్ళీ ఎలా బయలుదేరుతుంది అని రాజు అడిగాడు. ఈ రోజు పంచమి, నిన్న చతుర్దశి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే ఈ వాహనం తిరిగి కదులుతుందని చెప్పారు. రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించరు. అప్పుడే అటుగా ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్లడం సైనికుల దృష్టిలో పడుతుంది. పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని అడిగితే, నిన్నంతా ఈ మహిళ తనకి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత కాస్త తిన్నది. దీంతో ఆమె చతుర్దశి ఉపవాసం చేసినట్టు అయింది. ఈ రోజు మరణించిందని చెప్తారు. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేస్తే వాళ్ళు మరణించిన తర్వాత గణేష లోకానికి చేరుకుంటారని నమ్ముతారు. చనిపోయిన మహిళ మృతదేహం ఇవ్వమని అడిగినా దూత ఇవ్వలేదు. ఆమె దేహం పైనుంచి వీచిన గాలి ఆ వాహనం ఆగిపోయిన చోటుకి చేరింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి కూడా పుణ్యం పొందింది. అందువల్ల ఇంద్రుని విమానం బయలుదేరింది. అందుకే చతుర్దశి నాడు వ్రతం చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహంతో పాటు మరణించిన తర్వాత గణేశ లోకానికి చేరతారని చెప్తారు. విన్నారు కదండి, ఇది శ్రీ సంకటహర చతుర్థి వ్రత కథ. ఎప్పటిలాగే ఈ వీడియో కూడా మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.